నమస్తే, పొలిటికల్ వ్యాస్ స్వాగతం. మనతో పాటు జాగృతి పత్రిక పూర్వ సంపాదకులు సీనియర్ జర్నలిస్టు వడ్డీ విజయసారథి గారు ఉన్నారు. సార్, ఈ కులగణన అనేటువంటి అంశం ఒకటి, ప్లస్ ఈ ఎస్సీ వర్గీకరణ ఒకటి అంశము దేశవ్యాప్తంగా ఒక పార్లమెంట్లో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము కులగణన చేస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో కూడా ఉన్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కులమ ఆధారిత జనగణన, ఈ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు ప్రకారము ఎస్సీలలో వచ్చినటువంటి వర్గీకరణ ఈ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందంటారు? సమాజాన్ని పెద్దగా ప్రభావితం చేస్తాయని అనుకోను. కొత్తగా అవి తీసుకురాగలిగిన ప్రభావం ఏమి ఉండదు. కానీ రాజకీయ పార్టీల్లో చాలా ఏమంటారు హల్చల్, ఆ రకమైనటువంటి ఒక సంచలనం, ఏదో ఒక జరగబోతోంది అనేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చి ఒత్తిడి పెంచి తమ ప్రయోజనాలను సాధింపజేసుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయ వర్గాలకు సంబంధించిన చర్చ, కానీ సామాజికంగా దీని గురించి అంత పెద్ద చర్చ జరుగుతుందని నేను అనుకోను. కానీ కుల గణన జరిగితే వచ్చేటువంటి నష్టం ఏమిటి? భారతీయ జనతా పార్టీ ఏమో కొద్దిగా వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రతిపక్షం ఏమో ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే, ఏ కులం ఎంత జనాభా ఉంది, దామాషా ప్రకారం వారికి వనరులు అందాలి అనేటువంటిది ఒక చర్చ. ఏ విధంగా దాన్ని చూడవచ్చు అంటారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇవాళ భారతదేశంలో కుల వ్యవస్థ లేకపోతే కులాల వారీగా విభజితమైనటువంటి ఈ సమాజం, దీని యొక్క గతి ప్రగతి ఎట్లా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలను చర్చించుకునే సందర్భంలో కేవలం భారతదేశం అనేటువంటి కోణం నుంచే కాకుండా అంతర్జాతీయమైన కోణం నుంచి కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే, ఈ మధ్యకాలంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సంచలనం నడుస్తోంది. అదేమిటంటే, మన దాదాపు గత 200-300 సంవత్సరాలు లేకపోతే ఇంకా ముందు ఉన్నటువంటి మానవ సమాజంలో ఎపార్థీడ్ అనేటువంటి ఒక సమస్య ఉంది. ఎపార్థీడ్ అంటే వర్ణ వివక్ష. అభివృద్ధి చెందిన దేశాలు అనుకునేటువంటి యూరోప్ దేశాలు, అట్లాగే అమెరికా లాంటి దేశాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తాము చాలా తెల్లవాళ్ళము అని చెప్పి గర్వపడుతూ ఉంటారు. ఈ తెల్లవాళ్ళమని గర్వపడుతున్నటువంటి వాళ్ళు ఆఫ్రికాకి చెందినటువంటి నీగ్రోల్ని, అట్లాగే ఆసియా సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా నల్లవారనో లేకపోతే మరో రంగు పేరు పెట్టో చిన్న చూపు తొట్టడం జరుగుతూ ఉన్నది. వాళ్ళని తమకు బానిసలుగా చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతకాలం చేశారు. ఆ బానిసత్వం కొంతకాలం చట్టబద్ధంగా కూడా చెల్లింది. సరే, అప్పుడు అబ్రహం లింకన్ గారు లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాల వల్ల, లేకపోతే జాన్ కెనడీ గారు చేసినటువంటి ప్రయత్నాల వల్ల, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటాల వల్ల అది అక్కడ తగ్గింది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వర్ణ వివక్ష అనేటువంటి ఒక పెద్ద జబ్బుకి అసలు కారణం హిందూ సమాజంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో ఉన్నది అని ఒక కొత్త సిద్ధాంతం మొదలుపెట్టారు. అవును, ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో మాత్రమే ఉంది అంటే భారతదేశంలో వాళ్ళ యొక్క రిలీజియన్లో పార్ట్గా, అవును, వారి మత శాస్త్ర గ్రంథాలు చెబుతున్న దానిలో భాగంగా ఈ వర్ణ వివక్ష ఉంది. అది క్రమంగా వాళ్ళ ప్రభావంతో మిగిలిన సమాజాలకి ప్రాకింది. అమెరికాలో కూడా ఇవాళ వర్ణ వివక్ష అనేటువంటిది ఫిజికల్గా ఎన్ఫోర్స్ చేయటం కావచ్చు, లేకపోతే మనసులో గూడు కట్టు నుండి వాళ్ళ యొక్క ప్రవర్తనలో అప్పుడప్పుడు వ్యక్తమవుతూ ఉండేది కావచ్చు. ఇదంతా కూడా భారతదేశం నుంచి వచ్చినటువంటి అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళ నుంచి అంటుతున్నటువంటి జబ్బు అని ఒక కొత్త సిద్ధాంతం మొదలుపెట్టి, మొత్తం మీద ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజము, మా సమాజంలో ఒక కుల వ్యవస్థ ఉంది, ఎక్కువ తక్కువ భేదభావాలు ఉన్నాయి అని కనుక అంగీకరించినట్టయితే ఈ పాపాన్ని అంతా కూడా మూటగట్టి మన ఖాతాలో ఖర్చు రాసి, అంత క్రితం ఏదో చెప్పారే, కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి, భూమి మీద తాపం పెరిగిపోతుంది, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, కాబట్టి దీనికి మీరు నష్టపరిహారం చెల్లించాలి, జుర్మానా చెల్లించాలి అని ఏ విధంగా అయితే ఈ వర్ధమాన దేశాలని, ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలని పాశ్చాత్య ప్రపంచం పిండడానికి ప్రయత్నం చేసిందో, అటువంటి ప్రయత్నం చేయడానికి
సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా. సో మనం ఏదైనా ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు కేవలం దీనికి పరిమితమైన దృష్టితోనే కాకుండా అంతర్జాతీయ కోణంలో కూడా ఏమి జరగబోతున్నది, మనలో లేని పాపాలను ఏ విధంగా మన మీద రుద్ది మన మీద ఎక్కి వాళ్ళ పెత్తనం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా గమనించుకోవాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు దీని వెనక అంత పెద్ద కుట్ర ఉందంటారా భారతదేశంలో? అంటే ఇక్కడ జరిగే ప్రతి మూవ్లో, అంటే ప్రతి చిన్న ఎత్తుగడలోనూ అది ఉందని నేను చెప్పను. ఓకే, కానీ ఆ ఎత్తుగడతో ఆ దృష్టితో ఇక్కడ ఎత్తుగడలను అమలు చేసే వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. అంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటారు. ఇవాళ ఈ కాంగ్రెస్ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి వాటి వెనకాల ఎవరో అక్కడ ట్యూషన్ చెప్పకుండా వీళ్ళు అమాయకంగా ప్రజల సమస్యల యొక్క పరిష్కారం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మొదలు పెట్టకపోయినా కులగణన బ్రిటిష్ వాళ్ళు ముందు మొదలుపెట్టారు. కొంత భాగం నిజాంలో ఉన్నప్పుడు కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి లెక్క 1921లోనో 27లోనో కొంత మేరకు కులాల లెక్క నిజాం ఉన్నప్పుడు కొద్దిగా జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా కులాల లెక్క జరిగింది. ఇప్పుడు ఆ కులాల జనగణన కులాల వారీగా జరిగితే వచ్చినటువంటి నష్టం ఏమిటి, చేయకపోతే జరిగేటువంటి లాభం ఏంటి అనేటువంటి అంశాలను ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జనగణన జరగాలి అనేటువంటి ఆలోచన సుమారుగా ఒక 120, 125 లేకపోతే 150 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో 18వ శతాబ్దం అంటే 19వ శతాబ్దం చివరి దశాబ్దాల్లో మొదలైంది. 1931లో జరిగినటువంటి జనాభా లెక్కల సమయంలో కూడా మన దేశంలో కులాల వారీగా లెక్కలు చేశారు. అవును, అంటే అప్పటికి బహుశా 1880 అనుకుంటా. అప్పటికి కులాల వారి లెక్కలు లేవు. మొట్టమొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ఊహించనన్ని కులాల సంఖ్య కనిపించేసరికి అంతా గందరగోళం అయిపోయింది. అంటే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. అందులో వాళ్ళకి అర్థం కావడం కూడా కష్టమైంది. ఇక్కడ కూడా ఒకే కులం అనుకునేటువంటి వాళ్ళు కూడా 4 రకాల పేర్లు ఉంటాయి. కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు ఇట్లా ఉంటాయి అన్నమాట. వెళ్ళండి మేమంతా ఒకటేనండి అంటారు, కానీ ఎవరికి వాళ్ళు విడివిడిగా పేర్లు చెప్తూ ఉంటారు. అట్లా అక్కడ వచ్చేవాళ్ళు కొంతమంది ఆ ఊరి పేర్లు కలుపుకుని లేకపోతే వృత్తిని కలుపుకుని రకరకాలుగా అవి చెప్తూ ఉండేసరికి ఇన్ని కులాలని ఎట్లా వర్గీకరించాలో వాళ్ళకే అర్థం కాలేదు. అయితే ఈ కులాన్ని వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే దానిలో ఒక పరికరంగా వాడుకోదలుచుకున్నారు. కాబట్టి సరే ఎన్ని ఎక్కువ కులాలు ఉంటే అంత మంచిది, వీళ్ళని చిన్న చిన్న ఖండాలుగా విడగొట్టడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దాన్ని వాళ్ళు ప్రోత్సహించారు. ఇప్పుడు స్వతంత్ర భారతదేశం ఆవిష్కరణ అయిన తర్వాత మన దేశానికి మనం రాజ్యాంగం రాసుకుంటున్నటువంటి సమయంలో అందరూ పెద్దవాళ్ళు కూడా మనసులో ఉన్నది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఎ క్లాస్లెస్ సొసైటీ. అవును, ఏ విధమైనటువంటి ఎక్కువ తక్కువలకు అవకాశం ఇవ్వనటువంటి రాజ్యాంగ పరిషత్లో అట్లాగే కులాలకు ప్రాధాన్యం లేనటువంటి సమసమాజ నిర్మాణం లాంటిది మనం అందరం కోరుకుంటున్నాము అనేటువంటి ఒక భావాన్ని వ్యక్తం చేశారు. సమానత్వం అనే దానికి పెద్దపీట వేశారు. అయితే అప్పటికే సమాజంలో ఈ షెడ్యూల్ కులాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. 1931లో వచ్చినటువంటి కమ్యూనల్ వారు బ్రిటిష్ వాళ్ళు మహమ్మదీలకు వేరే ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు, సిక్కులకు వేరే ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు, ఆంగ్లేయులకి క్రిస్టియన్కి ఏవో రకరకాల కేటగిరీలు ఇస్తూ షెడ్యూల్ కులాలు అంటే అస్పృశ్యత చేత బాధింపబడుతున్నటువంటి హిందూ సమాజంలోని వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ఇచ్చారు. దాని మీద గాంధీ గారు దాంతో విభేదించారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. చివరికి ఒక రాజీకి వచ్చి ప్రభుత్వం ఎన్ని చోట్లయితే అవకాశం ఇస్తా ఉందో దానికి రెట్టింపు సంఖ్యలో మేము అవకాశం ఇస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున, షెడ్యూల్ కులాల అభ్యర్థులను నిలబెడతాము అని చెప్పి ఆ ప్రత్యేక నియోజకవర్గాలను రద్దు చేయించారు. ఎక్కువ సంఖ్యలో తాము అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఆ రకంగా అప్పటి నుంచి కూడా కులాన్ని ఆధారం చేసుకుని కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వంలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి రెండవది ఏమిటి, ఈ సమస్య పరిష్కరింపబడ్డా ఇంకా పర్లేదు, ఇంకా పెరుగుతుంది. అంటే విద్యావకాశాలు తక్కువ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి స్థితి ఉంది. వారికి నివసిస్తున్నటువంటి వాడలలో సరైనటువంటి సౌకర్యాలు లేవు, రోడ్లు లేక, లేకపోతే దీపాలు లేక, లేకపోతే నీటి సౌకర్యం లేక
ఈ రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పట్ల సమాజం అందరికీ కూడా సానుభూతి ఉంది కాబట్టి వీరిని సమాజంలో మిగిలిన వర్గాలతో సమానంగా పైకి తీసుకురావాలనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి షెడ్యూల్ కులాల వారికి ఈ రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటిది అందరూ అంగీకరించారు. ఆ ప్రకారంగా ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో వారు అభ్యర్థులుగా నిలబడి గెలవడానికి అవకాశం ఇచ్చారు. అట్లాగే విద్యా సంస్థల్లో ప్రవేశానికి, ఉద్యోగాల్లో ప్రవేశానికి కూడా అది అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసింది. ఇప్పటి వరకు కూడా అంటే షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్స్ కానీ ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళ జనాభా ఎంత ఉందో దానికి తగిన అనుపాతంలో ఉంటాయి. జనాభా దామాష నిష్పత్తిలో ఆ దామాషాలో ఉంటాయి. ఇప్పుడు ఏమన్నారంటే ఒకే కులం వాళ్ళు మొత్తం అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు, మిగిలిన కొన్ని కులాలకి అసలు అవకాశాలే లభించడం లేదు అనే స్థితి ఉన్నది అనేది మనకి నిర్ధారణ అవుతుంది. కాబట్టి దీన్ని కొన్ని సబ్ కేటగరైజేషన్ చేసి క్లాసిఫికేషన్ కొన్ని చిన్న చిన్న వర్గాలుగా చేసుకుని అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు లభింపజేయాలని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయం చెప్పింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బంతి రాష్ట్ర ప్రభుత్వాల కోర్టులో. దానివల్ల నష్టమా సమాజానికి లాభమా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు మనం? సమాజం దృష్ట్యా లేదు ఆ వర్గాల దృష్ట్యా? ఇదేమిటంటే షెడ్యూల్ కులాల వాళ్ళకి అదనపు అవకాశాలు ఉన్నాయి, తక్కువ మార్కులతో కూడా వాళ్ళు సీట్లు సంపాదించుకోగలుగుతున్నారు. ఎక్కువ మార్కులు సంపాదించుకున్నప్పటికీ కూడా మేము సంపాదించుకోలేకపోతున్నాము అని బాధపడుతున్నటువంటి సోకాళ్ళు ఉన్నత కులాలు, అగ్రవర్ణాలు అనుకునే వాళ్ళ సమస్య ఒకటైతే, షెడ్యూల్ కులాల వాళ్ళలో కూడా వాళ్ళకున్నటువంటి ఒక అడ్వాన్స్డ్ స్టేజ్, దానివల్ల ఉన్నటువంటి అదనపు ప్రయోజనాలు మాకు లేనందువల్ల. అంటే ఏమిటి, షెడ్యూల్ కులాల్లో కూడా కొన్ని కుటుంబాల వాళ్ళు ముందు వెళ్ళారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు, ఆర్థికంగా స్థిరపడుతున్నారు, ఆర్థికంగా బలపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళకి మళ్ళీ అదే అవకాశాలు లభిస్తున్నాయి. మొదటిసారిగా అక్షరాస్యతలోకి వచ్చినటువంటి వాళ్ళు, మొదటిసారిగా చదువుకోవడానికి విద్యాలయాల్లో ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించిన కుటుంబం ఏదైతే ఉన్నదో వాళ్ళతో పోటీకి నిలబడలేరు. సో కాబట్టి మేము ఎప్పుడు ఇక్కడే ఉండాలా, వాళ్ళమో మెట్లెక్కుతూ పైకి పోవాలా అనేటువంటి ఆక్రోశము సోకాళ్ళు అగ్రవర్ణాల్లోనే కాకుండా షెడ్యూల్ కులాల్లో కూడా గూడు కట్టుకుని ఉంది. దాని గురించి ఈ ఎంఆర్పిఎస్ తరఫున మందకృష్ణ మాదిగ గారు వాళ్ళు 30-40 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ వచ్చారు. వాళ్ళు ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని గ్రహించి వారికి మేము తగినంత మద్దతు ఇస్తాము అని చెప్పిన మీదట దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారం సుప్రీంకోర్టులో వాళ్ళకి కావలసినటువంటి విషయాన్ని అందించటము, ఈ ప్రయత్నాల వల్ల సుప్రీంకోర్టు ఈ విషయానికి ఆమోదం తెలియజేసింది. సో కాబట్టి ఒక రకమైన సంతులనం రావడానికే ఇది దారితీస్తుందని అనుకోవాలి. ఆ ఉపకులాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ సమాన అవకాశాలు రావడానికి మాత్రం ఖచ్చితంగా దోహదపడుతుంది. కులం వరకు వచ్చేసరికి, కులం జనగణనకు వచ్చేసరికి కులం పాత్ర ఎట్లా ఉండబోతుంది? భారతదేశం అంటే కులం పునాదుల మీద నిర్మించబడినటువంటి దేశంగా సోకాల్డ్ మార్క్సిస్టు మేధావులో లేకపోతే ఇంకెవరో వామపక్ష మేధావులు అయితే చెప్పబడింది. కులం పునాదుల మీద భారతదేశం నిర్మించబడింది అనేటువంటిది ఒక మాట. కానీ ఆ కులంలో హిందూ మతంలో ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మాల లేకపోతే అస్పృశ్యతన, ఈ కులాల మధ్యన అంతరాలు అనేటువంటిది హిందూ ధర్మం వల్ల మాత్రమే జరిగిందనేటువంటిది కూడా ఒక ఆరోపణ. దాన్ని కొంత కూలంకుషంగా చర్చించుకోవాలి సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సమాజం అనేటువంటిది చాలా విస్తృతమైనది. ఈ సమాజాన్ని వర్ణించడానికి మనకి విష్ణు సహస్రనామంలో ఉన్న శ్లోకాన్ని చెప్తూ ఉంటారనమాట. ఆ సమాజ పురుషుడికి 1000 కళ్ళు ఉన్నాయి, 1000 కాళ్ళు ఉన్నాయి, 1000 చేతులు ఉన్నాయి అని, సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా చేసేటువంటి కార్యకలాపాల యొక్క సమాహారంగా సమాజం యొక్క అవసరాలన్నీ కూడా తీరుతాయి. సమాజంలో అంటే మనుషులకి అందరికీ కూడా కూడు కావాలి, గుడ్డ కావాలి, నివాసం ఉండాలి, ఇంకా ఏవో వినోదం కావాలి, ఇంకా ఏవో అటువంటివి కావాలి. అవి ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే
ఆయా పనుల్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఆయా పనుల పట్ల శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఆ పని సక్రమంగా చేసి దాని యొక్క ఫలితాలు సమాజంలో అందరికీ లభింపజేస్తూ ఉన్నట్టయితే మనకున్న ప్రకృతి పరంగా ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి సద్వినియోగం అవుతాయి. అవును. సో ఆ రకంగా భూమి, అక్కడ లభిస్తున్నటువంటి నీరు, ఒక నది నుంచో లేకపోతే చెరువు నుంచో వచ్చేటువంటి నీళ్లు, దాన్ని ఆధారం చేసుకుని ఒక ఆయన పంట పండిస్తాడు. అవును. ఈ పంట తన కోసం పండించడు, సమాజంలో ఉన్న అందరి కోసం పండిస్తాడు. అవును. ఇదే విధంగా రకరకాల వృత్తుల వాళ్ళు ఉన్నారు. అవును. కుండలు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే కర్ర సామాగ్రి చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇనప వస్తువులు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే భవనాలు నిర్మించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా తన కుటుంబం కోసమో లేకపోతే తన బంధువుల కోసమో చేసేది కాక సమాజంలో అందరి కోసం కూడా ఈ పనులు చేస్తూ ఉంటాడు. అవును. ఇట్లా పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి సహకారంతో సమాజంలో అందరి అవసరాలు తీరాలి. ఈ పనులు చేసే వాళ్ళలో నైపుణ్యం పెరగాలి, ఆ వనరుల యొక్క ఆనుపానులు వాళ్ళకి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యవస్థని మన సమాజంలో ఏర్పాటు చేశారు. దీనికి ఆ రోజుల్లో పెట్టిన పేరు, అంటే మన దగ్గర వర్ణ అనేటువంటి మాట బాగా ప్రచారంలో ఉంది, వర్ణం. కానీ కాన్రాడ్ ఎర్స్ట్ అనేటువంటి బెల్జియం స్కాలర్ ఆయన దీన్ని వెతికి పట్టుకోవటంలో దీన్ని వర్ణ అన్నాడు. వర్ణ అంటే ఎంచుకోవటము. ఓకే. ఎంచుకోవటము అనే పదాన్ని దీన్ని ఒక రంగు కింద మార్చేశారు. ఓకే. సో వాళ్ళు వాళ్ళే భగవద్గీతలో చెప్పిన మాట కూడా ఏం చెప్తుంటారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. అవును. అంటే ఆ వ్యక్తి యొక్క గుణకర్మ యాప్టిట్యూడ్, దాన్ని బట్టి కర్మ, అతడు చేసేటువంటి పని, దాన్ని బట్టి ఇతడు ఏ వర్ణంలో చెందుతాడు అనేటువంటి చెప్తారు. ఇండోనేషియా, అక్కడికి మలేషియా ప్రాంతాలు సందర్శించిన వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, బాలి ద్వీపంలో హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారట, మా ఒక కుటుంబంలోనే 3 కులాల వాళ్ళు ఉన్నామండి అని. ఒక కుటుంబంలో 3 కులాల వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి, వృత్తులను బట్టి, ఉపాధ్యాయుడు అయితే ఆయన్ని బ్రాహ్మణి కింద లెక్కేస్తారు, వ్యాపారం చేస్తున్న వాడైతే వైశ్యుడి కింద లెక్క చేస్తూ ఉంటారు, ఇంకేదో పని చేస్తున్నట్టయితే అతన్ని శూద్రుడి కింద లెక్కేస్తుంటారు. అట్లా వాళ్ళు చేసే వృత్తులను బట్టి ఆ వర్ణ వ్యవస్థ అనేది ఉంది. రెండోది ఏమిటి, ఈ వర్ణ వ్యవస్థ అనేది కేవలం పుట్టుక ఆధారంగా వచ్చింది. కావాలనుకున్నప్పుడు ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణానికి మారేటువంటి ఏర్పాటు ఉన్నది, వెసులుబాటు ఉంది. మన పూర్వకాలపు చరిత్రలోకి వెళ్తే విశ్వామిత్రుడు లాంటి వాడు వర్ణం మారాడు, ఇంకెవరో. తర్వాత రెండోది ఏమిటి, ఆ రోజుల్లో అంతర్వర్ణ వివాహాలు కూడా నిషేధం కావు. అవును. అంతర్వర్ణ వివాహాలు కూడా నిషేధం కాదు. అంబేద్కర్ గారే చెప్పారనుకుంటారు, 1916లో కొలంబియా యూనివర్సిటీలో ఆయన ఒక పేపర్ ప్రజెంట్ చేశాడు, వాట్ ఈజ్ క్యాస్ట్, బేసిస్ ఆఫ్ క్యాస్ట్ అని చెప్తూ ఏం చెప్తాడంటే ఆయన, పూర్వపు హిందూ సమాజంలో సపిండ సగోత్ర, అంటే ఒకే కుదురుకు చెందిన వాళ్ళు కాకూడదు, ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు కాకూడదు, వీళ్ళు కాకుండా ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. ఇవి రెండు నిషేధం. సపిండ సగోత్ర అనేది నిషేధం, మిగిలిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అక్కడ అంతర్వర్ణ వివాహాలు చేసుకోకూడదు అనేది లేదు. కానీ ఈ మధ్యకాలంలో, అంటే గత 300-400 సంవత్సరాల్లో పాశ్చాత్యుల ప్రభావం దేశం మీద పడిన తర్వాత పోర్చుగీసు వాళ్ళ యొక్క కులం ఏదైతే ఉన్నదో అది క్రమంగా మన సమాజంలోకి వ్యాపించింది. ఓకే. ఇది ఎట్లా జరిగిందంటే 1498లో వాస్కో డి గామా మన భారతదేశానికి వచ్చాడని చెప్తారు. భారతదేశాన్ని కనిపెట్టాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక 8 ఏళ్లకో 10 ఏళ్లకో క్రమంగా వాళ్ళు కొద్ది చిన్న స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండే రేవు పట్టణాల మీద అజమాయిషి సంపాదించారు. కేరళ, గోవా ప్రాంతం వచ్చిపోయే వ్యాపారాల దగ్గర నుంచి వాళ్ళు సుంకం వసూలు చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటుగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని చూడటం, పరిశీలించటం, అధ్యయనం చేయటం ఇది కూడా మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన దాంట్లో వాళ్ళకి దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని వాళ్ళు ఏదో నోట్స్ రాసుకున్నారు.
వాళ్ళలో వాళ్ళకి కాస్త దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటారు, నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఉంటారు. మొత్తం మీద హిందూ సమాజం గురించి ఒక అవగాహన వాళ్ళకి తెలిసినటువంటి పద్ధతిలో వాళ్ళు రూపొందించుకుంటూ వచ్చారు. పోర్చుగీసు వాళ్ళు వచ్చిన 100 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారి వాళ్ళు అడుగు పెట్టింది 1600 సంవత్సరంలో. 102 సంవత్సరాల తేడా ఉంది. ఇంగ్లీషు వాళ్ళు వచ్చి క్రమంగా వాళ్ళు బలపడి వాళ్ళు విస్తరిస్తున్న సమయానికి ఇంకొక 50-60 ఏళ్ళు గడిచిన తర్వాత మంగళూరు దగ్గర ఉల్లాల్ అని ఉంది. ఆ ఉల్లాల్లో ఒక రాణి, ఆవిడ పేరు అబ్బక్క. రాణి ఆవిడ పోర్చుగీసు వాళ్ళని చాలా గట్టిగా తరిమి కొట్టింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిఘటించింది కాదు, తరిమి కొట్టింది. ఆవిడ తర్వాత ఆమె కూతురు, ఆమె పేరు తిరుమలాదేవి. ఆమెని వాళ్ళు చిన్నబ్బక్క అని రాసుకున్నారు వాళ్ళ రికార్డులో. ఈ పెద్దబ్బక్క చిన్నబ్బక్క కలిపి మొత్తం మీద పోర్చుగీసు వాళ్ళని గోవా నుంచి దక్షిణానికి రాకుండా ఈ దక్షిణ పశ్చిమ తీరం అంతా కూడా విముక్తం చేసేసారు. కొంకణ తీరం వరకే ఆపేశారు వాళ్ళు. గోవా వరకు వాళ్ళు గోవా దిగువన వాళ్ళకి అవకాశం లేదు. అప్పటి వరకు వాళ్ళు నిర్మించుకున్నటువంటి మార్కెట్లు, షెడ్లు కానివ్వండి లేకపోతే గోడౌన్లు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేసుకోవాలి, వాటిని అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నప్పుడు ఎవరు కొనుక్కున్నారు? కొత్తగా వచ్చే వ్యాపారంలో దూరినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు కొనుక్కున్నారు. అట్లాగే అప్పటిదాకా ఈ పోర్చుగీస్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి గుమస్తాలు ఉన్నారు, భారతీయులు. వీళ్ళకి కాస్త యూరోపియన్ స్లాంగ్, ఆ యాస అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడైతే దుకాణాలు సర్దుకుని వెళ్ళిపోతున్నారో వీళ్ళు కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఉద్యోగస్తులుగా చేరారు. మళ్ళీ గుమస్తాలుగానే వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. సో వీళ్ళు వస్తున్నప్పుడు కొంత నాలెడ్జ్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. పోర్చుగీసు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఒక నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ నాలెడ్జి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇందులో ఏముంది, భారతదేశంలో క్యాస్టులు ఉన్నాయట. పోర్చుగీస్ వాళ్ళ కల్పన ప్రకారం క్యాస్ట్ అనేది కులాన్ని పుట్టుకను బట్టి వస్తుంది. కాబట్టి ఆ రకంగా పోర్చుగీసు సమాజంలో పుట్టుక ఆధారంగా వచ్చేటువంటి క్యాస్ట్ అనేటువంటి ఒక కాన్సెప్టు భారతదేశంలో చాలా ప్రబలంగా ఉంది అని పోర్చుగీసు వాళ్ళు రాసుకున్నది. పోర్చుగీసు వర్గాల్లో చర్చించుకున్న విషయాన్ని ఇది ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చింది. ఇది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వాటంగా దొరికింది. డివైడ్ అండ్ రూల్ అని వాళ్ళ మనస్సులో ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ క్యాస్ట్ అనేది ఏదో ఒకటి ఉందట. కాబట్టి దీన్ని కనుక మనం ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే మనకి ప్రయోజనాలు నెరవేరుతాయి అని చెప్పి మీరు అప్పటి రికార్డులు అప్పటి చరిత్ర చదివితే తెలుస్తుంది. ఒక దేవాలయంలో మీరు ఏ పద్ధతి ప్రకారం పూజ చేస్తారు అని అడిగేవాళ్ళు. వీళ్ళని చెప్పేవాళ్ళు పత్రం పుష్పం ఫలం దోయం ఎట్లా పూజ చేసినప్పటికీ చెప్తుందండి. ఒకడొచ్చి నమస్కారం ఇట్లా పెడతాడు, ఒకడొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు, ఎట్లా చెప్పినా మా దేవుడు స్వీకరిస్తాడు అని చెప్తే కాదు మీకేదో గ్రంథాలు ఉంటాయి, మీకేవో శాస్త్రాలు ఉంటాయి, దాని ప్రకారం చెయ్యాలి అని చెప్పి మీది ఏదో వైఖానసమా పాంచరాత్రమా మరొకట స్మార్తమా శైవమా వైష్ణవమా అని ప్రతి వాళ్ళని కూడా ఒక ఫ్రేములో ఇరికించటము అనేటువంటిది ఇంగ్లీష్ వాళ్ళు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ మనం ఏదో హిందుత్వము అని అనుకుంటున్నామే, హిందూయిజం చదువుకున్న వాళ్ళ దృష్టిలో హిందూయిజం. ఈ హిందూయిజం అనేటువంటి దానికి కావలసిన ఫ్రేమ్వర్క్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచిన దాని ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మహమ్మదీలకి ఖురాన్ ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకి బైబిల్ ఉంది, హిందువులకి ఏముంది? ఏం లేదు, అన్ని చాలా అంటే మనకి వేదాలు ఉన్నాయండి, ఉపనిషత్తులు ఉన్నాయండి, పురాణాలు ఉన్నాయండి, ఇతిహాసం ఉండేదండి, మనం బోళ్ళని చెప్తుంటాం. కాదయ్యా, వాళ్ళలాగా మీరు కూడా ఒకటే చెప్పాలి. ఏం చెప్పాలి అంటే వాళ్ళు ఎంపిక చేసి మనకి నోట్లో పెట్టారు. మీరంతా కూడా మాకు భగవద్గీత అని చెప్పండి. నిజానికి భగవద్గీత చదవాలనేటువంటి శ్రద్ధ మాత్రం ఎంతమందిలో ఉంటుంది, ఎంతమందికి అర్థమవుతుంది? అసలు ఎంతమంది చూసారు గారు చెప్తారంటే అక్కడ 18 అక్షోహిణుల సైన్యం ఉంటే, అంతమంది మనుషులు ఉంటే కృష్ణుడు ఒక అర్జునుడికే చెప్పాడు గీత. ఎందుకని ఆ గీతను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడు అర్జునుడు ఒక్కడే. 700 శ్లోకాలు నడిచిన తర్వాత కానీ అర్జునుడు అయ్యా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, సరే ఆయన చెప్పాడు నీ ఇష్టం వచ్చినట్టు చేయవయ్యా అని చెప్పాడు. పాండవుల్లో కూడా మిగిలిన నలుగురికి చెప్పలేదు, వాళ్ళకి చెప్పలే. ఇంత చెప్పి కృష్ణుడు ఏమంటాడంటే
నీకు ఎట్లా తోస్తే అట్లా చెయ్యి అంటాడు. అవును. అంటే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అంటాడు. అంటే ఒక స్థాయి. దాన్ని హిందూ సమాజంలో అందరికీ కూడా నువ్వు భగవద్గీతనే కంఠస్థ చెయ్యి, భగవద్గీత మీ మత గ్రంథము అనేటువంటిది ఒక రకంగా నా దృష్టిలో నాకు అనిపించే ప్రకారం ఇది ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిపెట్టిన కాన్సెప్ట్ కానీ అవును, హిందూ సమాజంలో, భారతీయ సమాజంలో ఉన్న కాన్సెప్ట్ కాదు. కాదు. మనకి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏది వీలైతే అది దానిలో ఉన్న విలువలను పట్టించుకోవాలి, గ్రహించుకోవాలి, దానికి అనుగుణంగా మన జీవితాన్ని దిద్దుకోవాలి. నీకు ఏమీ తోచకపోతే నువ్వు మంచి మనిషి అనుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన నడుస్తున్న మార్గంలో నువ్వు నడువు. అవును. ఏ మహాత్ములు నడిచినటువంటి మార్గం నీకు ఎదురుగుండా కనిపిస్తున్నదో ఆ మార్గంలో నడువు, అది నీకు మేలు చేస్తుంది అన్నదే మన దృష్టి. కానీ ఈ కులాల విషయంలో మనం మీరు చెప్పినటువంటి పోర్చుగీసు, డచ్చు లేదంటే ఈ ఈస్ట్ ఇండియా వాళ్ళు కాకుండా అంతకుముందు రామానుజుల వారు, అంతకుముందు ఈ అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి శంకరాచార్యుల వారు, వాళ్ళ సమయానికి కూడా మనుషుల్లో తీవ్రమైనటువంటి అస్పృశ్యత, అంటరానితనం ఉంది అనేటువంటిది ఒక చర్చ అప్పటి నుంచే ఉంది. ఇది కావాలని బ్రిటిష్ వాళ్ళ మీద నెట్టేస్తున్నారనేటువంటిది కూడా కొంత మేరకు చర్చ జరుగుతుంది. చండాల శబ్దం ఒకటి ఉంది భారత భాషలో, లేదని కాదు. అవును. అట్లాగే అది అన్నమయ్య కాలం నాటికి అన్నమయ్య కూడా రాశాడు, చండాలుడు ఉండేటి సరుభూమిటి ఒకటి అనేది. సో అయితే వాళ్ళ అనుసరిస్తున్నటువంటి విధులు, వాళ్ళు చేస్తున్న పనులు, దానికి ఆధారంగా వ్యావహారికమైనటువంటి సూత్రాలు ఉండేవి. అంతే. అంతేగాని అందరినీ కూడా ఒక వ్యక్తిని పర్మనెంట్గా దూరంగా ఉంచాలనేది కానీ, ఒక పర్మనెంట్గా తక్కువ వాడనేటువంటి దృష్టి కానీ లేదు. అది కనుక అయినట్లయితే పరాశర మహర్షి ఆ మత్స్యగంధిని చూసి మోహపడేవాడు కాదు, వ్యాస మహర్షి జన్మించి ఉండేవాడు కాదు. సో కాబట్టి ఒక రకమైన ఫ్లెక్సిబుల్ వ్యవస్థ ఆనాడు ఉంది. మనకి పూర్వపు గ్రంథాల్లో దొరుకుతున్న ఏవో కొన్ని పదాలను పట్టుకుని వాటికి ఇప్పటి అర్థాలని ఆపాదించి ఇది అప్పటి నుంచే ఉంది అని చెప్పటము, ఇది కొంచెం అవసరానికి మించి ఓవర్ ప్లే చేయటం. అంటే దాన్ని ఇక్కడ అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, లేదంటే మీ దగ్గర అప్పటి నుంచే ఉందని ప్రూవ్ చేయడం కోసం మరొకసారి దాన్ని. సరే, ఇప్పుడు రాజకీయాల్లో అవును లేని వాటినే వాళ్ళు కల్పించి ప్రచారం చేస్తూ ఉంటారు. అవును. ఎక్కడో అవకాశం దొరికిన దగ్గర దాన్ని ఓవర్ ప్లే చేయడానికి ఏముంది. కాబట్టి అది పెద్ద విషయం కాదు. ఇవాళ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కులము అనే దాన్ని విస్తృత సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి మనం అప్లై చేసి తీరాల్సిందే. అవును. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏమిటి? జాత్ ఆధార బీహార్లో కులగణన చేశారు. అంతక్రితం తెలంగాణలో సామాజిక సర్వే ఒకటి చేశారు. అవును. వీటిని సర్వే అంటారు తప్పితే సెన్సస్ అంటారు. సెన్సస్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసేవి సర్వేలు అవుతాయి కానీ సెన్సస్ కావు అని ఈయన చెప్తున్నది ఏమిటంటే, అందరికీ కూడా నువ్వు ఏ కులము అనేది అడిగి తెలుసుకుని ఆ ప్రకారం రికార్డులో రాయాలి. దాని ప్రకారంగానే వనరుల యొక్క పంపకం జరగాలి అనేటువంటిది. కానీ ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు ఒకటే దేశం అన్నది నిజం నిజం అనే ఈ భావన ఏదైతుందో అది పక్కబడిపోతుంది. ఓకే. సో కాబట్టి అంటే దేశం అనే భావన తొలగిపోతుందా ఇట్లా కులాల విభజన జరిగితే? దేశం అనేటువంటి భావన పోతుందని కాదు, బలహీనపడుతుంది. ఓకే, బలహీనపడుతుంది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాడటంలో మనమంతా ఒక భారతమాత సంతానం, వందే మాతరం. మన తల్లి ఎవరో ఇంగ్లీష్ వాడికి ఆమె తల్లి కాదు కదా. అవును, కాలేదు. వాడి భావం వేరే ఉంది, ఎక్కడో ఉంది. వాడి సెంటర్ ఆఫ్ అటెన్షన్, సెంటర్ ఆఫ్ రెస్పెక్ట్ ఇంకో చోట ఉంది. ఇది ఇక్కడ మనకుంది. కాబట్టి మనం వందే మాతరం అనుకోవటం ద్వారా, భారతమాత అనుకోవటం ద్వారా, మనం భారతీయులం అంతా ఒకటే అని అనుకోవటం ద్వారా ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడి గెలుపు సంపాదించగలిగాం. అంబేద్కర్ గారు కూడా ఇదే చెప్పారు. అంబేద్కర్ గారు దేశంలో ముస్లింలకు మతం ఆధారంగా వాళ్ళని చూస్తే దేశం మీద ప్రేమ ఉండదు అనేటువంటి ఒక మాట చెప్పారు. వాళ్ళకి వాళ్ళ మతం మీద ఉన్నంత ప్రేమ ఈ దేశం మీద ఉండదు అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. రిజర్వేషన్ల విషయంలోనే వాళ్ళకి అక్కర్లేదు అని. పాకిస్తాన్ ఎందుకు ఏర్పడాలి, దానికి వాళ్ళ కోరికను బలపరచాలా వద్దా అనేటువంటి విషయాన్ని గురించి చర్చలో అవును అంబేద్కర్ గారు ఆ విషయాలు చెప్పారు. క్లారిటీ ఇవ్వటం కోసం
మహమ్మదీయుల దృష్టి వాళ్ళ మతం మీద ఉన్నట్టుగా దేశం మీద ఉండదు. వాళ్ళ దృష్టిలో అంటే పశ్చిమాసియా అంతా కూడా ఒక దేశం అయిపోయిందని కాదు, కానీ భారతదేశం లాంటి దేశాలు వచ్చేసేసరికి మేము ఈ సరిహద్దులను గుర్తించము, అవును, మాకు మత ప్రాతిపదికన మాకు లభిస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానికే ప్రాధాన్యం ఇస్తాము, కాబట్టి ఉమ్మా అంటారు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం ఒకటే అనేది వాళ్ళు మాట్లాడతారు. మనకేమిటంటే హిందూ ధర్మం హిందూ దేశానికి పరిమితమై ఉంది. దీన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని మనం ఏదో పెద్ద అనుకోలేదు. అవును, ఏ దేశాల వాళ్ళని ఆ దేశాల్లోనే ఉంచుతూ వాళ్ళకి సంస్కారాలను అందిస్తూ వాళ్ళని ఉత్తములుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేశారు. బ్రహ్మంతో విశ్వమార్యం అన్న దాంట్లో వాళ్ళని మన పరిపాలనలోకి తెచ్చుకోవాలని కానీ మన చెప్పు కిందకు తెచ్చుకోవాలని కానీ ఆలోచనలు లేవు. మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా వ్యాపింపజేసినట్టయితే వాళ్ళు కూడా మంచి గుణాలు కలిగించుకుంటారు. ఆ రకంగా దశకం ధర్మలక్షణం అని చెప్తూ ఉంటారు. ఆ సద్గుణాలు లభించినప్పుడు ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. ఈ భూమి స్వర్గం అనేటువంటి విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో మళ్ళీ ఇది కూడా మళ్ళీ మతానికి సంబంధించినటువంటి అంశమే. బీసీలకు సంబంధించి నిన్న మొన్న జరిగినటువంటి చర్చల్లో బీసీలలో క్రైస్తవులను ముస్లింలను కలిపి బీసీలను పలచన చేస్తున్నారు, బీసీల యొక్క ఫలాలను వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ కులాలు కేవలం హిందూ మతంలోనే ఉన్నాయా? ముస్లిమ్స్లో కూడా అనేకమైనటువంటి కులాలు 21 కులాలు ఉన్నాయి. క్రైస్తవంలో కూడా చాలా అంటరానితనం వాళ్ళ మధ్యలో వాళ్ళకు ఉన్నది, ముస్లింలలో కూడా వాళ్ళకి మధ్యలో ఉంది. అదెందుకు చేయకూడదు అనేటువంటి ఒక చర్చ కూడా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ అనేటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అవును, అంటే అక్కడ ప్రధానమైనటువంటి అంశం కులపరంగా వెనుకబాటుతడం. అవును, అంటే కులపరంగా వాళ్ళ మీద కొన్ని నిషేధాలు ఉన్నాయి, కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి అది ఇతర వెనుకబడిన వర్గాలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ క్యాస్ట్ కాదు, వీళ్ళ క్లాసెస్. ఓకే, అంటే వాళ్ళు చేస్తున్న వృత్తులను బట్టి వాళ్ళు చదువు దృష్ట్యా వెనకబడి ఉంటారు, ఉద్యోగాల్లోకి వెళ్లకుండా వెనకబడి ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా కాకుండా వెనకబడి ఉంటారు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ కాకుండా వెనకబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వృత్తులకి వాళ్ళు పరిమితమై ఉన్నారు. కాబట్టి ఇట్లా పరిమితమైనటువంటి వర్గాల్లోకి కొంతమంది హైందవేతరులు కూడా వచ్చేసారు. అక్కడక్కడ మహమ్మదీయులు వచ్చారు, అక్కడక్కడ క్రైస్తవులు వచ్చారు. సో కాబట్టి ఒక ఉదాహరణకి క్షౌరం చేస్తున్నటువంటి వ్యక్తి హిందూ సమాజంలో ఉన్నాడు. అవును, ఇతడు బ్యాక్వర్డ్ అని సమాజం అంగీకరిస్తుంది. ఇదే పని చేస్తున్నటువంటి ఒక మహమ్మదీయుడు, ఇదే పని చేస్తున్న ఒక క్రైస్తవుడు ఉంటే అతడికి ఈ అవకాశం ఎందుకు లభింపజేయకూడదు అనేటువంటి వాదాన్ని తీసుకొస్తున్నారు. ఆ తీసుకొస్తున్న సందర్భంలో ఏమంటున్నారంటే అదే వర్గానికి చెందిన వాళ్ళైతే వాళ్ళలో కనుక ఒక కొహిజన్ ఉన్నట్టయితే వాళ్ళని కూడా తీసుకురావచ్చు అన్నట్టుగా ఏర్పాటు ఉంది. అదర్ బ్యాక్వర్డ్ సెక్షన్స్లో ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి అవకాశం కల్పించడం ఇప్పటికే జరుగుతుంది. అవును, దూదేకుల వాళ్ళకి ఎట్లా వెనకబడిన తరంగా గుర్తింపు ఉందో నూరు భాష అంటారు, వాళ్ళకి కూడా గుర్తింపు ఉన్నది. అయితే దీని సమస్య ఏమవుతోంది, ఈ కులాల వారీగా వాళ్ళకి గుర్తింపు ఇచ్చేది ఎవరు? సరే, ఇప్పుడు హిందూ సమాజంలో కూడా హిందూ సమాజం మత పెద్దలు ఎవరు ఇవ్వటంలా, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓనో ఎవరో వాళ్ళు ఇస్తున్నారు. ఏమిటంటే మా గ్రామంలో మేము ఎంక్వైరీ చేశాము, మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈయన ఈ కులానికి చెందినవాడు అనేది నిర్ధారణ చేసుకున్నామని ఇస్తామని అంటారు. అట్లాగే వాళ్ళకి ఇస్తారు. సో కానీ సమస్య ఏమవుతుందంటే ఇంత క్రితం షెడ్యూల్ కులాలకి తో సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన వాళ్ళుగా కొంతమంది ముస్లింలు క్లెయిమ్ చేశారు, కొంతమంది క్రిస్టియన్లు క్లెయిమ్ చేస్తున్నారు. దాని వాళ్ళు ఏమంటారంటే మేము దళిత క్రైస్తవులము అంటారు. ఈ దళిత క్రైస్తవులకి కూడా దళితులకు ఇస్తున్న అన్ని అవకాశాలు వర్తింపజేయాలి అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా ఆలోచించుకున్నాను, 1-2 సార్లు తీర్మానాలు చేసింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా కమిషన్ వేసింది. ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్లో ఒక మెంబర్ సెక్రటరీ మహిళ
ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఒక డిసెంట్ నోట్ ఇచ్చింది. డిసెంట్ నోట్. ఆ డిసెంట్ నోట్లో ఏం చెప్పిందంటే, హిందూ సమాజంలో మీరు వర్ణాలు ఉన్నాయి అని చెప్పడం హిందూ సమాజం అంగీకరిస్తోంది. అవును. వాళ్ళ శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంగీకరిస్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉన్నాయి. ఆ శూద్రలో కూడా వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి విభజన ఉంది అనేటువంటి చారిత్రకంగా వెల్లడవుతోంది. దీని మీద పెద్ద లాగుడు పీకుడు కంటెస్ట్ ఏమీ లేదు. కాకపోతే మహమ్మదీయులు, క్రైస్తవులు కూడా ఇప్పటివరకు ఏం చెప్తున్నారంటే, మేమంతా కూడా ఒకటే సమాజము. అవును. మా దగ్గర డిస్క్రిమినేషన్ లేదు, మా మధ్యలో విభజన లేదు అని వాళ్ళు చెప్తున్నారు. అటువంటి దాంట్లో మీరు కులాల వారీగా పేర్లు పెట్టి వీళ్ళు ఈ కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ కులానికి చెందిన వాళ్ళు, ఈ కులానికి చెందిన వారు అని మీరు సర్టిఫికెట్లు ఇచ్చి ఆ సర్టిఫికెట్ల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వటం మొదలు పెడితే మా మత వ్యవహారాలను మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అంతర్జాతీయ క్రైస్తవ సమాజము, అంతర్జాతీయ ముస్లిం సమాజము మిమ్మల్ని నిలదీసే పరిస్థితి ఏర్పడుతుంది. అది వాంఛనీయం కాదు కదా. కాబట్టి ఆ ముస్లిం క్రైస్తవ సమాజాలలోని అతిపెద్ద వాళ్ళు, ఆ పోప్ గారు ఇంకెవరో ఉంటారు ఆ స్థాయి వాళ్ళు మా సమాజంలో కులం ఉంది అని చెప్పేంత వరకు కూడా అటువంటివి ఏమీ చెయ్యొద్దు అని ఒక డిసిషన్ నోట్ ఇచ్చింది. దాని మీదట అప్పుడు అది ఆగింది అక్కడ. సో విషయం ఏంటంటే, ఇవాళ హిందూ సమాజంలో అంతర్గతంగా మనం ఏమి రిఫార్మ్స్ తీసుకురాదలుచుకున్నాము అన్నదానికే ఈ సమస్య పరిమితమై లేదు. ఈ కులాల పేర్లతో చలామణి అవుతున్నటువంటి వాళ్ళలో ఆయా వృత్తులను అనుసరిస్తున్నటువంటి ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఇట్లా తీసుకురావడానికి మీరు అంగీకరిస్తారా లేదా? అంటే ఇవాళ ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఈ రాహుల్ గాంధీ గారినో లేదా సోనియా గాంధీ గారినో ఖర్గే గారినో అడిగారు అనుకోండి, ఈ కులాల వారి జనగణన జరిగేటువంటి సమయంలో హిందువులు అన్నవాళ్ళనే అడగాల మీరు ఏ కులం వారు అని. ప్రతి మహమ్మదీయుడిని కూడా, ప్రతి క్రైస్తవుణ్ణి కూడా నీ కులం ఏమిటి అని అడగాలి అంటే ఏం సమాధానం చెప్తారు? అంతే. ఖచ్చితంగా హిందూ సమాజంలో అది చేసినప్పుడు హిందూ సమాజంలో కులాల గురించి అడగడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. మరి మహమ్మదీ సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా నీ కులం ఏమిటి గుచ్చి అడిగి రాసుకుని రావాలి అనేసరికి వాళ్ళని ఎట్లా అడుగుతారండి, వాళ్ళ కులాలు లేవు అంటారా? అన్నారే అనుకోండి. అప్పుడు వాళ్ళలో ఉన్న వెనకబడిన వర్గాల వాళ్ళు మేము డిస్క్రిమినేట్ అవుతాము, మాకున్న అవకాశాలు పోతున్నాయి, కాబట్టి వెనకబడిన వర్గాల కింద మాకు ఇక్కడేం జరిగింది ఇంకో గమ్మత్తు, మేము వెనకబడిన మహమ్మదీలకే ఇస్తున్నాము అనేటువంటి పేరుతో ముస్లిం కోటా ఒకటి క్రియేట్ చేశారు. 4% కావచ్చు, 12% కావచ్చు, అది ఎంతనే కానీ వాడుకలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓకి కానివ్వండి, నీదే కులం అని ఒక మహమ్మదీయుడిని అడిగి నువ్వు దానికి రుజువులు చూపించు అని రుజువులు సాక్ష్యాలు చూసి మరి సర్టిఫికెట్ ఇచ్చేంత ఇది ఉండదు. హిందువులో కులాల వారికి వచ్చరికి అఫిడవిట్ తీసుకుంటారు, అవసరమైతే నమ్మకం లేకపోతే అఫిడవిట్ అడుగుతారు. కానీ అక్కడికి రాదు. వాడు నేను చెప్తున్నాను కదండి నేను ఈ కులం అన్నట్టు అయితే సర్టిఫికెట్ ఇవ్వాల్సింది. కాబట్టి ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందే తప్ప సమస్యల పరిష్కారానికి దారి. సో కాబట్టి కులగణన అనేటువంటిది ఏదో చిటికలో వేసినట్టుగా దీనివల్ల అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని చెప్పినంత తేలిక కాదు. దాని మరిన్ని సమస్యలు వస్తాయి. దీని పరిణామాలు కేవలం జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా. సో కాబట్టి ఒక దేశంగా, ఒక జాతిగా మనం బలపడాలి అనేటువంటి ప్రయత్నాలకి విఘాతం కలిగించేటువంటి దాన్ని మనం ప్రోత్సహించకూడదు. ఇది నాకున్నటువంటి అవగాహన. కులగణన పైన జరిగేటువంటి ఈ కొట్లాటలో కదా రాజకీయంగా మరి వెనకబడిపోతారు కదా దీన్ని మద్దతు ఇవ్వకపోతే. ఇప్పుడు అది మన కన్సర్న్ కాదు రాజకీయంగా. విచిత్రం ఏంటంటే ఒక ఊళ్ళో ఓ 2-3 పార్టీలు ఉంటాయి. ఆ 2-3 పార్టీల వాళ్ళు ఏమనుకుంటారు, కనీసం కానీ పైకి చెప్పడానికి కావచ్చు, లేకపోతే అంతర్గతంగా వాళ్ళ ప్రయత్నాల్లో కావచ్చు, మనం అన్ని కులాల్లోకి వెళ్ళాలి, అన్ని కులాల్లోనూ మన పార్టీ వాళ్ళని, మన జెండా మూసే వాళ్ళని తయారు చేసుకోవాలి అనుకుంటూ ఉంటాయి. ఈ కులాల వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కొంతమంది తెలివైన వాళ్ళు ఏమంటూ ఉంటారు, ఒరేయ్ మనం అన్ని పార్టీల్లోకి వెళ్ళాలిరా, కాబట్టి నువ్వు ఈ పార్టీలోకి వెళ్ళు, నువ్వు ఈ పార్టీలోకి వెళ్ళు, నువ్వు ఈ పార్టీలోకి వెళ్ళు,
నీకు వీలైతే 100 టికెట్ సంపాదించుకో, నీకు వీలైతే 100 టికెట్ సంపాదించుకో, నువ్వు వెళ్ళి 100 టికెట్ సంపాదించుకో, మొత్తం మీద మనవాడి పీఠ మీద కూర్చోవాలి. అంతే, వీళ్ళు అదే ఆలోచిస్తారు, వీళ్ళు అదే ఆలోచిస్తారు. సో కాబట్టి ఒక పార్టీ ఒక కులము అనేటువంటిది ఈ విశ్లేషకులు, డెమోగ్రఫిస్టులు, లేకపోతే ఇంకెవరో ఉన్నారు, లిబరల్స్, సెఫాలజిస్టులు వీళ్ళు వేసే లెక్కలే కానీ దాని ప్రకారమే నడుస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. లేదు లేదు. ఈ కులం వాళ్ళు ఈ పార్టీకే ఓటేస్తారు, లేకపోతే ఈ పార్టీ ఈ కులం అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఆ కులం వాళ్ళందరూ ఆయనకే ఓటేస్తారు అనేది కానీ జరగదు. కానీ మనల్ని మభ్యపెట్టడానికి ఎవరు గెలవబోతున్నారు, ఎందుకు గెలవబోతున్నారు, ఏ బేసిస్ మీద గెలవబోతున్నారు అనే ఒక మనలో ఉత్కంఠ కలగజేయటం కోసం చేసే లెక్కలే కానీ అందరూ కులాల ప్రకారం ఓటేస్తారని నేనైతే అనుకోను. చివరిగా దీన్ని మనం కన్క్లూడ్ చేసుకునే ముందు కులగణన అనేటువంటి అంశం ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు, లేకపోతే పోర్చుగీస్ వాళ్ళు, లేదంటే కొంత నిజాం వాళ్ళు చేసినట్టుగా ఇప్పుడు కూడా అదే నినాదము, అదే విధానం రావడం అంటే అంతర్జాతీయంగా ఒక శక్తి భారతదేశంలో ఈ అంశం పైన ఒత్తిడి చేసేటువంటి ప్రక్రియ ఏమైనా సాగుతున్నదా? ఇప్పుడు ఏమిటంటే అంతర్జాతీయ సమాజం ఎవరిని అడుగుతుంది ప్రశ్న? ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రిని అడుగుతుంది. అవును, ఏమిటి మీ దేశంలో వ్యవహారాలు ఇంత గందరగోళంగా ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి, అడ్డదిడ్డంగా ఉన్నాయి, వాళ్ళని అడుగుతూ. అవును, వాడు సమాధానం చెప్పుకోవాల్సింది ఆయన. అవును. అటువంటి వాళ్ళకి ఎన్ని సమస్యలు సృష్టిస్తే తాను అంత మొనగాళ్ళు అయిపోతాను అనే అభిప్రాయం ప్రతిపక్ష నాయకుడికి ఉందనుకోండి, సమస్యలు ఎన్నో సృష్టిస్తాడు. అవును, జవాబు చెప్పాల్సింది దాని కాదు కదా. అవును. కాబట్టి సమస్యలు సృష్టించడమే తన పని, జవాబు చెప్పడం తన పని కాదు. అవును. కానీ ఎవరైతే అంబేద్కర్ గారు చెప్తూ ఉండేవారు, ది వేర్ నోస్ వేర్ ది షూ పించెస్. ఓకే, కాలికి తగిలించుకునేటువంటి జోళ్ళు అందంగా ఉన్నాయి కదా అంటే సరిపోదు, అంతే, అవి మనకి కాళ్ళకి గాయం చేయకుండా ఉండాలి. అవును. కానీ ఆ కొత్త చెప్పులు అందంగా ఉన్నవి ఎక్కడో చోట కరుస్తుంటాయి, చిన్న చిన్న గాయాలు చేస్తూ ఉంటాయి. బట్ ది వేరర్ నోస్, వాడు తొడుక్కున్న వాడికి తెలుస్తుంది చెప్పు ఎక్కడ కరుస్తోంది అనేటువంటిది. అట్లాగే ఎవరైతే దేశ పరిపాలన నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఏ మాట చెప్పితే ఏ సమస్య వస్తుంది, ఏ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి, ఈ పరిష్కరించడంలో చిన్న తప్పటడుగు వేసినప్పటికీ కూడా అది ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అవును, ఒక్కొక్కసారి గోటుతో పోయేదానికి గొడ్డలతో తెచ్చుకోవటం ఎందుకు అని ఉంటుంది. ఇక్కడ చిన్న జాగ్రత్త వహిస్తే రేపొద్దున పెద్ద ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. కానీ మనం ఆలోచించుకోకుండా వీళ్ళు కోరుతున్నారు కదా, ఒత్తిడి చేస్తున్నారు కదా, మనకు కూడా 4 చోట్ల 4 సీట్లు గెలిచే అవకాశాలు పెరుగుతాయి కదా అనుకుని ఈ ప్రలోభానికి లోబడిపోయారనుకోండి, రేపొద్దున పెద్ద సమస్యలు ఎదురవుతాయి. అవును, గతంలో దేశ విభజన జరిగినటువంటి ప్రమాదం కూడా అదే కదా. మొదట్లో చెప్పాను కదా, కర్బన ఉద్గారాలు. అవును, అంటే ఏమిటి, ఈ బొగ్గుని ఆధారం చేసుకుని విద్యుత్తు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ వాతావరణంలోకి ఈ ధూళి పెడుతుంది, అట్లాగే ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మూతపడేయాలి. ఎందుకంటే పాశ్చాత్య దేశాలనేమో వాళ్ళు అటామిక్ ఎనర్జీకి అలవాటు పడిపోయారు. అవును, ఒక మేరకేమో ఇంకేదో సముద్రం మీద నుంచి వేవ్స్ నుంచి కరెంటు తయారు చేసుకునే పద్ధతి ఏదో వచ్చింది, సోలార్ ఎనర్జీ ఏదో వచ్చింది. వాళ్ళు బొగ్గు వాడుకోవటం తగ్గిపోయిన తర్వాత బొగ్గు వాడుతున్న దేశాల మీద ఒక పీనల్ పనిష్మెంట్ ఇస్తున్నటువంటి పద్ధతిలో మాట్లాడటం మొదలుపెట్టారు. అట్లాగే ఇవాళ వాళ్ళ దగ్గర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో ఇచ్చే విరాళాలుగా ఆశపడి ఎట్టా మాట్లాడే అట్టా మాట్లాడేవాళ్ళు, ఏ పాట పాడమంటే ఆ పాట పాడేవాళ్ళు వివిధ దేశాల్లో ఉన్నప్పుడు మా పాట పాడండి అని చెప్పి వాళ్ళు డబ్బులు పడేస్తారు. చూసారా, దీని మూలంగానే ఈ సమస్య అంతా వచ్చింది. సో మొత్తం మీద ఏమిటంటే వేల సంవత్సరాలుగా అనేక రకాల ఆటుపోట్లు తట్టుకుని నిలబడి ఇప్పటికీ కూడా మానవాళికి సంస్కారాలని మంచి ఆలోచనలు ఇస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని కూకటి వేళ్లతో పెకలించి మట్టుబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఈ వర్ణ వివక్ష, వర్ణ వ్యవస్థ ఈ రెండిటికి ముడిపెట్టి వర్ణ వ్యవస్థ నుంచే కుల వ్యవస్థ వచ్చింది. ఈ పోర్చుగీస్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ మాటలు కనబడినప్పుడు అవి దాచేస్తారు, ఇట్లా వచ్చింది. కాబట్టి దీనికి అంతటికీ కూడా మూలము హిందూ సమాజమే. కాబట్టి హిందూ సమాజం అంతరించిపోవాలి. ఆయన ఎవరో ఉదయనిధి నారాయణ గారు, ఉదయనిధి స్టాలిన్ కొడుకు, కరుణానిధి గారి మనవడు చెప్పినట్టుగా మీరు సనాతన ధర్మం అనండి, హిందూ ధర్మం అనండి, ఏ పేరన్నా చెప్పండి, మొత్తం మీద
ఈ భూమిలో వెళ్లి విరిసిన ఆలోచనల్ని సమూలంగా పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవును. ఇది ప్రపంచ మానవాళికి ప్రమాదకరమైనటువంటి ధోరణులు. దీన్ని మనం ప్రతిఘటించాలి, దీన్ని సాగనివ్వకూడదు అనేటువంటి మనందరం గ్రహించుకుని వ్యవహరించాలి. అంటే ఇది రక్షించుకుంటూ ఇంకా ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకాలి తప్ప దీన్ని మాత్రం ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటిది ఒకటి. ధన్యవాదాలు. ఇదండి ఈ కుల వ్యవస్థ లేదంటే కుల వర్గీకరణ, లేకపోతే వర్ణ వ్యవస్థ, వర్ణ వర్గీకరణ, లేదంటే మిగిలినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి జనగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి లోతుపాతులకు సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ.